చేతగాని నా కోల్లారా అంటే కొడకల్లారా అని, చేతగాని నా కోల్లారా ఇంతకన్నా ఏం చేస్తారా బీజేపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైరు. అనంతపురంలో జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధంపై వివాదాస్పద వ్యాఖ్యలు. ఇప్పుడు చెప్పాలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నేను రాయలసీమలో క్యాంపు పెడతా అండి. పెట్టు క్యాంప్, ఇప్పుడు పెట్టండి సార్ క్యాంపు. తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు మున్సిపల్ చైర్మన్, ఈయన ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు నా కొడకల్లారా అనే పదంతోనే ఆయన స్టార్ట్ అయింది ప్రెస్ మీట్. ఆయన ప్రెస్ మీట్ నా కొడకల్లారా అనే పదం లేకుండా కొడతా సంపుతా తిత్తిదేత్తా చర్మం దేత్తా అని లేకుండా అసలు ఉండదు ప్రెస్ మీటు. నేను డైరెక్ట్గా ఎవరిని మళ్ళీ ఆయన అన్నది, మీ కూటమిలో ఒక పార్టీ అయిన బీజేపీ కార్యకర్తల నాయకుల్ని ఇక ఈ భాష ఉపయోగించిండు. ఏంది ఆయన బాధ అంటే, తాడిపత్రిలో ఆయనకి ట్రావెల్స్ జేసీ ట్రావెల్స్ ఉన్నాయి, ఆ ట్రావెల్స్ అనంతపురంలో బస్సు దగ్ధం అయిందట. ఆ దగ్ధం కావడానికి అది న్యాచురల్గా జరిగింది కాదు, బీజేపీ కార్యకర్తల నాయకులే మాట పెట్టారని ఆయన ఆవేదన. ఎందుకు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఫ్లై యాష్ ఏదైతే బూడిద ఉంది కదా, పనికిరాంది వచ్చే థర్మల్ పవర్ విద్యుత్ అయ్యాక వచ్చే యాష్ని అమ్ముకునే దాంట్లో ఇద్దరికి పంచాయతీ. ఎవరిద్దరికి, బీజేపీ నాయకుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి, ఈయనకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి పంచాయతీ వచ్చి ఆ పంచాయతీని తీర్చడానికి ఆ పంచాయతీలో ఏదైనా ఘర్షణ అయిద్దని ఎస్పీ స్థాయి అధికారి మానిటర్ చేసి పోలీస్ పికెటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతుంది. లా అండ్ ఆర్డరు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య గాలివీడులో ఒక ఎంపీడీఓ పైన వైఎస్ఆర్సీపీ నాయకుడు దాడి చేస్తే పరామర్శించడానికి పోయి తాట తీస్తా, నేనే అవసరమైతే రాయలసీమలో క్యాంప్ పెడతా అన్నాడు. దాడి చేయడం తప్పే, ఆ మాత్రం వార్నింగ్ ఇవ్వాలి. ఆ వార్నింగ్ ఒక్క వైఎస్ఆర్సీపీ సుదర్శన్ రెడ్డికి కాదు ఇవ్వాల్సింది. మీరు మీ పార్టీలో ఉన్నోళ్ళు కానీ, బీజేపీలో ఉన్నోళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది. ఇగో ఈయనకి ఇస్తే బాంబులు పెట్టి పేలుతా అంటాడు లారీలని. ఇక ఆ పంచాయతీ ఆదినారాయణ రెడ్డి ఆయన బస్సును తగలబెట్టించిండు అనే అనుమానంతోనే, కానీ మొత్తానికైతే బీజేపీ నాయకుల్ని కార్యకర్తలను తిట్టిండు. అంటే ఆదినారాయణ రెడ్డి యాంగిల్లో ఇది ఇప్పుడు జరుగుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, నేను సహించను, తప్పు జరిగితే మన మంది ఉండదు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు నేను తాడ తీస్తా క్యాంప్ పెడతా అంటాడు. కానీ డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి తిడతాడు.